హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. అంటే అందరికీ తెలుసు గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటారో, కాకపోతే పచ్చిమిర్చి దండిగా వేసి నిలవ ఉండేలా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. చూసేయండి. ముందుగా మూకుట్లో కొంచెం నూనె తీసుకోవాలి. పోపుకి సరిపడా మాత్రమే. ఆవాలు, మెంతులు వేసేసుకుని, నేను పాలింగు వేస్తున్నానండి. గోంగూర పచ్చడి కదా, ఆంధ్రమాత గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పి గుమాయిస్తూ ఉంటుంది ఇంగువ. నాకు ఇంగువ వాసన చాలా ఇష్టం. అందుకని చెప్పి మరి కొంచెం పాలింగు వేసుకున్నాను. అలాగే నేను నూనెలో కూడా మామూలు ఇంగువ కూడా వేస్తాను. అదొక్కటే సరిపోదండి నాకు. అందుకోసం అని చెప్పి నేను మరి కొంచెం మామూలు ఇంగువ కూడా వేసుకుంటాను. అయితే చూసారు కదా, పోపు వేయించేసి తీసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఏమనుకోకండి, తిట్టుకోకండి, ఈవిడింత నూనె వాడుతోందని అనుకోకండి. నూనె ఎక్కువ పడుతుంది గోంగూర పచ్చడికి, మీకు తెలుసు కదా. చూసారు కదా, మిరపకాయలు, పచ్చి మిరపకాయలు దాదాపు 100 నుంచి 150 గ్రాములు తీసుకున్నాను. ఆకుపచ్చ మిరపకాయలు, గ్రీన్ అన్నమాట. ఇవి కొంచెం కారంగానే ఉంటాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ గోంగూర, ఎర్ర గోంగూర మా టెర్రస్లో వచ్చిందనమాట. సరే చేసేసి ఉంచామనుకోండి, పిల్లలు వస్తే తింటారు అని చెప్పి. చూసారు కదా, చాలా వచ్చింది. మిరపకాయలు చక్కగా బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత మాత్రమే గోంగూర వేసుకోవాలి. ఎందుకంటే నేను కడిగిన వెంటనే వేసేసాను. మీరైతే ఆరబెట్టుకొని వేసుకుంటే వేసుకోండి. ఇంకోటి, కొంతమంది గోంగూర పచ్చట్లో చింతపండు వేయరు. కానీ మా అమ్మగారు ఏమనేవారంటే, ఏ గోంగూరకైనా సరే చింతపండు వేసుకోవాలమ్మా. ఏంటంటే గోంగూరలో ఒక రకమైన నాము వాసన వస్తుంది, అందువల్ల చింతపండు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్పారనమాట. అప్పటి నుంచి నేను ఖచ్చితంగా గోంగూర పచ్చట్లో చింతపండు వేస్తానన్నమాట. సరే, పులుపు ఎక్కువ తినని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. మాకు పుల్లగా కారంగా ఉంటేనే ఇష్టం అన్నమాట. అయితే చూశారు కదా, పోపు చల్లారింది, మిక్సీలోకి తీసేసుకున్నాను. ఉప్పు, పసుపు కూడా వేసేసుకున్నాను. వీడియో లెంగ్తీ అయిపోతుందని చెప్పి నేను కొన్ని మధ్యలో స్కిప్ చేశానండి. స్కిప్ చేయడం అంటే ఒక్కోసారి ఆన్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు. చూసారా, పచ్చిమిరపకాయలు ఎంతలా వేగిపోయాయో చూసారా. ఇలా వేగి తినండి, పచ్చడి 2 నెలలు ఉన్నా కూడా ఏమీ అవ్వదు. చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. నేను చేసి మా అమ్మాయికి పంపిస్తాను కదా, చాలా రోజులు ఉంటుంది. అమ్మ చాలా బాగుంది చాలా ఉంచుకుని అలా తింటూ ఉంటుంది అన్నమాట. 1-2 నెలలు అలా బాగుందని. అలాగా మనము చేసుకునే విధానంలోనే ఉంటుందండి. తడి పొడి చెంచాలు పెట్టుకోకూడదు. అలాగే ఉప్పు, కారం సరిపడా ఉండాలి. చూసారా, నేను నూనె ఎంత పట్టిందో. ఆల్రెడీ ఒక గిన్నెడు విడిగా ఉంటే అది వేసేసాను. పైనుంచి ప్యాకెట్ చింపి ఇప్పుడే క్యాన్లో పోసాను. దాదాపు 1/2 కేజీన్నర పైనే పట్టిందండి. చూసారు కదా, ఇంగువ మళ్ళీ వేసాను. చూసారు కదా, గమనించారా. అదండి, నాకు ఇంగువ అంటే అంత పిచ్చి. వేడి చేస్తుంది, నాకు మైగ్రేన్ ఉంది, తలనొప్పి వస్తుంది, అయినా సరే నేను వేసేస్తాను. ఇంకొకటి ఏంటంటే, గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయలు అంటే మహా ఇష్టం అండి మాకు. చాలా బాగుంటాయి టేస్టు. అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా వేస్తాను. నేను వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా వేస్తాను. పర్వదినాలు అంటే శ్రావణ మాసము, కార్తీక మాసము అలాంటి రోజుల్లో వెయ్యను, కానీ విడి రోజుల్లో మాత్రం వేస్తాను.
ఆ తర్వాత చూశారు కదా మిక్సీ పట్టేసుకున్నాను కారాన్ని, పోపుని. ఆ తర్వాత ఏం చేశానంటే ఈ నూనె అంతా ఏంటనుకుంటున్నారా, వెల్లుల్లిపాయలు వేయించాను కదా, వెల్లుల్లిపాయలు పక్కకు పెట్టేసేసి ఓన్లీ నూనె మాత్రమే తీసుకుని మిక్సీలో పోసేసాను. ఏంటంటే మనకి గోంగూర ఈజీగా మెదుగుతుందన్నమాట మిక్సీలో, చాలా ఈజీగా రుబ్బడం కుదురుతుంది, చాలా బాగా మెదిగిపోతుంది. సో అది ఫ్రెండ్స్, అదొక టిప్పు. మీరు గోంగూర నలగట్లేదు అనుకున్నారనుకోండి, మీరు చేసుకున్న మీరు ఎంత వేయాలనుకుంటున్నారో అంత నూనె వేసుకోండి, కానీ మిక్సీలో ముందు నూనె వేసి ఆ తర్వాత గోంగూర వేసుకోండి, ఈజీగా నలుగుతుందనమాట. చూసారు కదా, నేను మిక్సీ పట్టేశాను. ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ఎంత కష్టపడుతున్నానో. తర్వాత ఇంకా ఏమన్నా ఒకవేళ మిక్సీలో కానీ మనము చేసుకున్న వెల్లుల్లిపాయల్లో కానీ తడి పొడి ఏమన్నా ఉంటే కూడా ఉన్నది కాస్త కూడా పోతుంది, ఆ తడి పోతుందని చెప్పి నేను ఇంకొకసారి ఆ మిక్సీ పట్టేసిన పచ్చడంతా కూడా ఒక్కసారి వేయించేసాను అన్నమాట. ఆ పచ్చిమిర్చిలో ఉన్న తేమ, వెల్లుల్లిపాయల్లో ఉన్న తేమ, గోంగూరలో ఉన్న తేమ అంతా కూడా పోతుందన్నమాట. దీనివల్ల ఏంట్రా అంటే పచ్చడి ఎన్ని రోజులైనా కూడా పాడవదు. అది ఫ్రెండ్స్, చూశారు కదా నేను చేసుకునే విధానం. ఉట్టి ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ మా వారికి పచ్చిమిర్చి వేస్తే ఇష్టం అన్నమాట. మా ఇంట్లో మా పిల్లలకి కూడా పచ్చిమిర్చి వేస్తే ఇష్టము. అయితే నేను ఎవరికన్నా కావాలి అని అడిగితే మాత్రం, అమ్మేటప్పుడు మాత్రం ఎండుమిర్చితోటే చేసిస్తాను. నేను వాళ్ళని అడుగుతాను, పచ్చిమిర్చి కూడా వేయమంటారా, ఎండుమిర్చి వేయమంటారా అని. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను వేసి చేసిస్తానన్నమాట. అది ఫ్రెండ్స్, యమ్మీగా ఉంది గోంగూర పచ్చడి, మామూలుగా లేదండి. అసలు ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను, అయినా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ తినేసాను. 2 సార్లు తిన్నాను, నిన్న పొద్దున్న రాత్రి కూడా తిన్నాను. టేస్ట్ మాత్రం మహా అద్భుతంగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మా పెద్దమ్మాయి నాలాగే వంట బాగా చేస్తుందండి. చాలా వంటలు, ఊరగాయలు అవి నేను పెట్టి ఎక్కర్లేదు అసలు. ఆవకాయ అవి అన్నీ తనే పెట్టుకుంటుంది, గోంగూర పచ్చళ్ళు అలాంటివి. కొన్ని మాత్రం నేను చేసిస్తాను, ఎండలో పెట్టేవి అలాంటివి నేను చేసిస్తాను అన్నమాట. వాళ్ళకి కుదరదు, ఎండ రాదు వాళ్ళ అపార్ట్మెంట్లో. మాగాయి అలాగా కొరివికారం అలాంటివి కొన్ని ఎండలో పెట్టాల్సి ఉంటుంది కదా, అలాంటివి నేను చేసిస్తానన్నమాట. అలాగని మా చిన్నమ్మాయికి రాకుండా ఉండవు, దానికి కొన్ని వంటలు మాత్రం వచ్చు, ఇలాంటి పెద్దవి రావు. నా సబ్స్క్రైబర్స్కి చాలామందికి తెలుసండి పచ్చడి ఎలా చేయాలి అనేది, అలాగే నేను ఎలా చేస్తాననేది కూడా చూశారు. కొత్తగా ఎప్పుడు కూడా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు కదండి చూడ్డానికి, అలా చూసే వాళ్ళ కోసం అన్నమాట ఇది, నేను ఎలా చేస్తాను అనేది. సో నేర్చుకుంటారని చెప్పనమాట. సో కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.